వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ అఖిలమూర్తి. కొద్ది రోజులుగా జానీ మాస్టర్ వర్గానికి అలాగే శేఖర్ మాస్టర్ వర్గానికి మధ్య రగులుతున్నటువంటి వివాదం ఫిలిం ఫెడరేషన్ జోక్యంతో తారాస్థాయికి వెళ్ళటం. ఫిలిం ఫెడరేషన్ జోక్యాన్ని మేము అంగీకరించమని చెప్పి డాన్సర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అయినటువంటి సుమలతాదేవి అంటే జానీ మాస్టర్ భార్య, ఆమె ఒక లేఖని రాయటం, ఫిలిం ఛాంబర్ కి ఫెడరేషన్ మీదే ఫిర్యాదు చేయటం. సో ఇవన్నీ కూడా రీసెంట్ గా జరిగినటువంటి పరిణామాలు. దీంతో ఏకంగా ఫిలిం ఫెడరేషన్ జానీ మాస్టర్ పై బహిష్కరణ వేటు వేసింది. ఇక్కడే కాదు, టాలీవుడ్ లోనే కాదు, దేశంలో ఏ చిత్ర పరిశ్రమ కూడా జానీ మాస్టర్ కు సహాయం చేయకూడదు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. అంటే పరిస్థితి చేయి పోతోంది అని చెప్పి జానీ మాస్టర్ వర్గానికి, సుమలతాదేవికి పరిస్థితి అర్థమయ్యింది అని చెప్పేసి వినవచ్చింది. ఆదివారం పరిణామాలు చక్క మారిపోయాయి. సీన్లోకి నందమూరి బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చారు. ఫిలిం ఛాంబర్ పెద్దలకి అలాగే తనకు అత్యంత సన్నిహితుడైనటువంటి నిర్మాత, సీనియర్ నిర్మాతల మండలిలో ఆఫీస్ బేరర్ అయినటువంటి తుమ్మల ప్రసన్న కుమార్ కి ఫోన్లు చేశారు. పరిస్థితిని చక్కదిద్దామని చెప్పారు. సో అలా మొత్తానికి ఫిలిం ఫెడరేషన్ వాళ్ళు జానీ మాస్టర్ సుమలతాదేవి తోటి ఆదివారం సాయంత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం, వాళ్ళు ఇచ్చినటువంటి జానీ మాస్టర్ సుమలత ఇచ్చినటువంటి వివరణలు తమకు సంతృప్తి కలిగించాయి. అందుకని జానీ మాస్టర్ మీద ఏదైతే సహాయ నిరకణ బహిష్కరణ వేటు వేసామో దాన్ని ఉపసంహరించుకుంటున్నాం అని చెప్పి ఫెడరేషన్ అధ్యక్షుడైనటువంటి వల్లభనేని అనిల్ ఆ ప్రెస్ మీట్ సాక్షిగా ప్రకటించడం, అలాగే ఎవరైతే డాన్సర్స్ యూనియన్ కి 10 మంది రాజీనామా చేశారో వాళ్ళలో 2 మాత్రం జనరల్ సెక్రటరీ అయినటువంటి కె శ్రీనివాసరావు, మరొక ట్రెజరర్, వీళ్ళు మినహాయించి మిగతా 8 మందిని యాస్టీజ్ గా అందులో కొనసాగించడం, ఆ పదవుల్లో కొనసాగించాలనేటువంటి తీర్మానం చేయడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. ఎవరైతే తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో శ్రీనివాసరావు మరొక వ్యక్తి, డాన్సర్స్ కి రావాల్సినటువంటి డబ్బుల్ని ఎక్కువ భాగం వాళ్లే తమ జేబుల్లో వేసుకుంటున్నారు కమిషన్ రూపంలో అనేటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉండే వాటి మీద విచారణ జరుపుతామని చెప్పేసి చెప్పటం, ఇవన్నీ కూడా చకచక జరిగిపోయాయి. ఒక్కసారి అంటే ఇది నేను చాలా క్లుప్తంగా జరిగినటువంటి విషయాన్ని చెప్పాను. దీన్ని కాస్త విశ్లేషించి చూస్తే గనక అసలు ఏం జరిగింది, ఈ ప్రధానంగా ఈ 2 రోజుల్లో జరిగినట్టు 2-3 రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు నిజంగా ఒక స్క్రీన్ ప్లేలో, ఒక గ్రిప్పింగ్ సినిమా స్క్రీన్ ప్లే టైప్ లో జరిగాయని చెప్పేసి చెప్పుకోవాలి. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మధ్య చెలరేగినటువంటి తీవ్ర వివాదం ఇది సినీ పెద్దల జోక్యంతో ఎట్టకేలకు సామరస్యపూర్వకంగా ముగిసింది అనేటువంటి అభిప్రాయం. ఆ సినిమా పెద్దలు ఎవరో కాదు, బాలకృష్ణ అలాగే చిరంజీవి. అంతకుముందు చిరంజీవి నేను ఆ ఫోటో కూడా మీరు అందరూ కూడా చూశారు, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినటువంటి ఫోటో. 2 మాస్టర్లని ఎవరి మధ్య అయితే గొడవలు వచ్చాయను అనేటువంటి ఆ వివాదం వచ్చిందో, జానీ మాస్టర్ అలాగే శేఖర్ మాస్టర్, వీళ్ళిద్దరిని కూడా తన షూటింగ్ స్పాట్ కి రప్పించుకొని చిరంజీవి వాళ్ళిద్దరితో కలిసి భోజనం చేయటం, వాళ్ళిద్దరు కూడా మాస్టర్లిద్దరు కూడా నవ్వుతూ కనిపించడం, దాంతో సమస్య పరిష్కారం అయిపోయింది అనేటువంటి అభిప్రాయాన్ని ఆ ఫోటోలు అయితే కలిగించాయి. సో మొత్తానికి జానీ మాస్టర్ పై విధించినటువంటి సహాయ నిరాకరణ లేదా బహిష్కరణ ఉత్తర్వుల్ని ఫెడరేషన్ అధికారికంగా రద్దు చేసింది. ఫెడరేషన్ పై అంతకుముందు సుమలతాదేవి ఆరోపణలు సంధిస్తూ ఒక లేఖ ఛాంబర్ పెద్దలకు రాశారు. తెలుగు ఫిలిం టీవీ డాన్సర్స్ అసోసియేషన్ TFTDDA దాని పేరు. ప్రెసిడెంట్ జానీ మాస్టర్ భార్య అయినటువంటి వివి సుమలతాదేవి ఫెడరేషన్ తీరుని తప్పుబడుతూ రాసినటువంటి లేఖ ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని రేపింది. ఆ లేఖలో అలాగే ఆ తర్వాత మీడియా సమావేశంలో ఆమె ఫెడరేషన్ మీద చాలా ఘాటు ఆరోపణలు చేశారు. ఆర్థిక అక్రమాలపై మౌనం వహిస్తుంది అని చెప్పేసి ఫెడరేషన్ ని ఆమె దుయ్యబట్టారు. డాన్సర్స్ యూనియన్కి చెందినటువంటి కొందరు ప్రోగ్రామ్ ఇన్ఛార్జీలు అలాగే జనరల్ సెక్రటరీ కె శ్రీనివాసరావు ట్రెజరర్లో కలిసి డాన్సర్ల సొమ్ముని దుర్వినియోగం చేశారు. అంటే ప్రొడ్యూసర్లు ఇచ్చేటువంటి డాన్సర్లకు ఇచ్చే రెమ్యూనరేషన్ ని వీళ్ళు దుర్వినియోగం చేశారని, ప్రొడక్షన్ హౌస్లకు దొంగ బిల్లులు సృష్టించి ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని సుమలత ఆరోపించారు. ఆ లేఖలో తాము నిరూపణలతో సహా ఈ అవినీతి సభ్యులను సస్పెండ్ చేస్తే ఫెడరేషన్ మాత్రం ఆ తప్పు చేసినటువంటి వారికి అండగా నిలుస్తూ
వారి సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పి మాపై ఒత్తిడి తెస్తోంది అని చెప్పి లేఖలో తెలిపారు. సో అసోసియేషన్ లో ఖాళీగా ఉన్నటువంటి, అంటే ఆ 10 మంది రాజీనామా చేయగా ఖాళీ అయినటువంటి ఆ పదవుల భర్తీకి ఈవెన్ లేబర్ డిపార్ట్మెంట్ నిబంధనల ప్రకారం తాము బై ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేస్తే ఫెడరేషన్ అందులో అనవసరంగా జోక్యం చేసుకుంటూ తమ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తోందని చెప్పేసి ఆమె మండిపడ్డారు. అందులో అవసరమైతే తాము రాజీనామా చేయడానికి సిద్ధమే కానీ అవినీతితో రాజీ పడబోమని చెప్పి ఫెడరేషన్కి ఆమె సవాల్ కూడా విసిరారు. సో ఆ లేఖ పరిశ్రమలో నిజంగా పెద్ద రచ్చకు చర్చకు దారితీసింది. దీనికి తోడు జానీ మాస్టర్ సైతం ఫెడరేషన్లోని కొంతమంది సభ్యులు ప్రొడ్యూసర్లను దోచుకుంటున్నారంటూ ఫిలిం ఛాంబర్కి ఫిర్యాదు చేయడంతో ఫెడరేషన్ ఆగ్రహించి జానీ మాస్టర్ మీద 24 క్రాఫ్ట్లు బాయ్కాట్ చేయాల్సిందిగా చేస్తున్నట్లు ప్రకటించేసింది, ఆదేశాలు కూడా జారీ చేసింది. సో ఈ వివాదం వల్ల ఇండస్ట్రీలో షూటింగ్లు ఆగిపోయే పరిస్థితి రావడంతో, అలాగే ఒక ప్రతిష్టంభన, ఏం జరుగుతుంది ఏంటి, డాన్సర్లు ఏం చేయాలి, ఎవరి వైపు ఉండాలి అనేటువంటి ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నందమూరి బాలకృష్ణ రంగంలోకి దిగారు. ఆయన కాకినాడలో తన సినిమా షూటింగ్, గోపీచంద్ మల్లేని డైరెక్షన్ లో తను చేస్తున్నటువంటి NBK 111 సినిమాలో ఆయన బిజీగా ఉన్నాడు కాకినాడలో. సో అక్కడ ఉంటూనే సమస్య పరిష్కారం కోసం తెలుగు చలనచిత్ర వాణిజ్యం అంటే ఫిలిం ఛాంబర్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్కి, అలాగే ఫెడరేషన్, డాన్సర్స్ యూనియన్ ప్రతినిధులకి ఆయన ఫోన్ చేసి మాట్లాడారు అని చెప్పేసి బయటకు వచ్చింది. ఛాంబర్ ప్రతినిధితో బాలకృష్ణ ఫోన్లో మాట్లాడుతూ కొన్ని కీలక విషయాలను స్పష్టం చేశారు. ప్రత్యేకించి ప్రసన్న కుమార్కి ఆయన కొన్ని విషయాలు చెప్పారంటూ బయటకు వచ్చింది. సినిమా పరిశ్రమలో ఇలాంటి కల్లోలిత వాతావరణం అస్సలు ఉండకూడదు. వివాదాల వల్ల షూటింగ్లు ఆగిపోతే నిర్మాతలు భారీగా నష్టపోతారు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల హక్కుల్ని కాపాడాలి మనం కూడా, సో అది మన లక్ష్యం కావాలి. నిజమైనటువంటి డాన్సర్లు అలాగే కార్మికులకు అన్యాయం జరగకుండా ఇద్దరిని కూడా కూర్చోబెట్టి వెంటనే సమస్యను పరిష్కరించాలని చెప్పి ఆయన సూచించారు. నిర్మాత కూడా ఒక కార్మికుడు లాంటి వాడే. పరిశ్రమ మనుగడకు ఆధారమైనటువంటి నిర్మాత ప్రయోజనాలను కాపాడుతూనే కార్మికులకు న్యాయం జరిగేలా ఒక సుహృద్భావ వాతావరణంలో ఈ వివాదానికి ముగింపు పలకాలి అని చెప్పేసి ఆయన చెప్పారు. సో బాల ఇచ్చినటువంటి ఈ స్పష్టమైనటువంటి పిలుపుతోటి, అలాగే అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి కూడా తను కూడా ఈ ఇష్యూలో ఒక పార్ట్ అవటం, సో దాంతో ఆయన ఇరు వర్గాలను పిలిపించేప్పుడు మాట్లాడటం, సో దీనివల్ల సో ఈగోలకు పోవద్దు, ఒక రాజీ మార్గాన్ని చేపట్టాలి అనేటువంటి ఆలోచన సుగమమైందని చెప్పాలి. మొత్తానికి సినీ పెద్దల చొరవతోటి ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ ఆధ్వర్యంలో అత్యవసరంగా ఎమర్జెన్సీ మీటింగ్ అనేది జరిగింది. ఈ మీటింగ్కి జానీ మాస్టర్, సుమలతాదేవి హాజరయ్యారు, తమ వివరణ ఇచ్చారు. దాంతో ఫెడరేషన్ సంతృప్తి చెందింది. జానీ మాస్టర్పై విధించినటువంటి బాయ్కాట్ని రద్దు చేస్తున్నట్లుగా అధికారికంగా వల్లభనేని అనిల్ ప్రకటించారు. సో డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా సుమలతనే కంటిన్యూ అవుతారు. అలాగే సుమలత తమ లేఖలో లేవనెత్తినటువంటి ఆర్థిక అక్రమాల ఆరోపణలపై విచారణ జరిపి తప్పు చేసినటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా వల్లభనేని అనిల్ హామీ ఇచ్చారు. సో జూలై 26న జరిగేటువంటి జనరల్ బాడీ మీటింగ్లో మిగిలిన అన్ని అంతర్గత సమస్యల్ని పూర్తి స్థాయిలో పరిష్కరించుకుంటామని ఇరు వర్గాలు చేతులు కలిపాయి. సో ఇట్లా బాలయ్య, చిరంజీవి ఎంట్రీ. మొదట చిరంజీవి వచ్చారు, ఇద్దరితో మాట్లాడారు. అప్పుడు పరిస్థితి సామరస్యంగా అయిపోయింది, సద్దుమణిగిపోయింది అని చెప్పేసి అనుకున్నారు. సో శేఖర్ నాకు అన్నయ్య లాంటి వాడు అని చెప్పేసి జానీ మాస్టర్ ఇప్పుడు చెప్పారు. సో అంతా ఓకే అనుకుంటున్నటువంటి టైంలో సో ఫెడరేషన్ సీన్లోకి వచ్చింది. దాంతో ఫెడరేషన్ మీద యుద్ధం ప్రకటించారు సుమలత. చివరికి మొత్తానికి బాలయ్య కలగజేసుకున్నారు. ఆయన ఫోనే మొత్తాన్ని మార్చేసింది, సీన్ మొత్తాన్ని అనేటువంటి మాట ఇప్పుడు ప్రబలంగా వినిపిస్తుంది. సో ఏదేమైనా డాన్సర్స్ యూనియన్ అలాగే ఫిలిం ఫెడరేషన్ మధ్య ఏర్పడినటువంటి వివాదం ఏదైతే ఉందో, అలాగే జానీ మాస్టర్ కెరీర్ ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి తలెత్తడంతో సో ఇవన్నీ కూడా చకచక ఇది మరింత ఆలస్యం చేస్తే మరింత ప్రతిష్టంభన ఏర్పడుతుంది, ఒక అనారోగ్యకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అనేటువంటి భావించే పెద్దలందరూ కూడా ఇప్పుడు చకచక పావులు కదిపారు, మీటింగ్లు ఏర్పాటు చేశారు. పరిస్థితిని ప్రస్తుతానికి సామరస్యంగా క్లోజ్ చేశారు.
మరి రాబోయే రోజుల్లో ఎవరైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ మీద మరి నిజంగా విచారణ జరిపి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారా? డాన్సర్స్ యూనియన్ ఏదైతే ఇప్పుడు ఒక సంక్షోభంలో చిక్కుకుందో ఇంతకుముందు, మరి అది సంక్షోభం ముగిసిపోయినట్టేనా? శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వర్గాలు సయ్యద్తో కలిసి పనిచేస్తాయా? లెట్ us వెయిట్ అండ్ సీ.